హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్, ఇది మన టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో పార్ట్ నెంబర్ 2. ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్. చలో, నేను ఒక్కొక్క క్వశ్చన్ని ఎన్ని మోడల్స్ వీలైతే అన్ని మోడల్స్లో చెప్తాను. మీరు చాలా కేర్ఫుల్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా కాన్సెప్ట్ కానీ మిస్ అయినట్టు అనిపిస్తే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా? చలో, మోహన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. ఓకే, మోహన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక కంప్లీట్ వర్క్ని ఫినిష్ చేయడానికి 15 days పడుతుంది. ఓకే, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 days హీ ఈస్ జాయిన్డ్ బై వినోద్. ఇఫ్ ద కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 more days, ఇన్ హౌ మెనీ డేస్ వినోద్ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్? క్వశ్చన్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. కేర్ఫుల్గా చూడండి. మోహన్ అనే పర్సన్ 15 daysలో టోటల్ వర్క్ ఫినిష్ చేసేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మెథడ్ నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ 15 toys తయారు చేయాలి అనుకుందాం. లెట్ us say 15 toys తయారు చేయాలి. ఓకేనా, 15 toys. మరి టోటల్ 15 toys తయారు చేయాలంటే 15 daysలో అతనికి టోటల్ 15 toys తయారు చేస్తున్నాడంటే 1 dayలో అతను 1 toy తయారు చేయాలి. అవునా కాదా? సో 1 dayలో చేసే వర్క్ని మనం ఏమని పిలుస్తామండి? ఎఫిషియన్సీ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ అయితే అతను ఏం చేశాడు? 1 dayలో అతను చేసేది 1 toy అయితే అతను ఏం చేశాడంట? ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 days, 3 days పని చేసిన తర్వాత, మరి ఒక డేలో ఒక టాయ్ తయారు చేస్తే 3 daysలో అతను 3 toys తయారు చేసి ఉండాలి. అంటే టోటల్ వర్క్ 15 toys అయితే 3 days పని చేశాడు కాబట్టి 3 toys కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇంకా ఎంత వర్క్ మిగిలిందంటే ఇంకా 12 toys తయారు చేయాలి. ఇప్పుడేం జరిగింది? ఇఫ్ దే కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 more days, ఇంకొక 3 days, ఇప్పటికి 3 days మోహన్ కష్టపడ్డాడు. సో ఇంకొక 3 days ఎవరెవరు కష్టపడుతున్నారు? ఇఫ్ దే కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్, అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? ఇంకా 12 toys. ఈ 12 toysని ఎవరెవరు తయారు చేయాలి? వినోద్ అండ్ మోహన్, వీళ్ళిద్దరూ కలిసి తయారు చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ 3 daysలోనే కంప్లీట్ చేసేస్తారు. ఈ రిమైనింగ్ టాయ్స్ ఉన్నాయి కదా, 12 toys. సో ఈ 12 toysని వీళ్ళిద్దరూ కలిసి, అంటే మోహన్ అండ్ వినోద్ వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ 3 daysలో ఫినిష్ చేసేసారు. అంటే 3 daysలో వాళ్ళకి 12 toys ఫినిష్ అయ్యాయి. అంటే 1 dayలో వాళ్ళిద్దరూ కలిసి 4 toys తయారు చేయాలి. మరి 1 dayలో మోహన్ ఎన్ని toys తయారు చేస్తాడు? 1 toy. అంటే ఇందులో టోటల్ ఇద్దరు కలిపి 4 toys తయారు చేస్తే అందులో మోహన్ ఒక్కడే ఒక toy తయారు చేస్తున్నాడు. అంటే వినోద్ 3 toys తయారు చేయాలి సేమ్ 1 dayలో. అంటే 1 dayలో వినోద్ ఎన్ని toys తయారు చేస్తున్నారండి? 3 toys తయారు చేస్తున్నారు. మనకేం అడిగారు? ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ వినోద్ ఎలోన్ కంప్లీట్ ద వర్క్? వినోద్ ఒక్కడే పని చేస్తే ఈ టోటల్ వర్క్ని ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. సో వినోద్ 1 dayలో 3 toys తయారు చేస్తే మరి ఎన్ని డేస్లో 15 toys తయారవుతాయి? 5 daysలో. ఇది మెథడ్ నెంబర్ 1. ఓకేనా? మెథడ్ నెంబర్ 2. 1 second. మెథడ్ నెంబర్ 2. మోహన్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 15 days. ఓకే, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 days హీ ఈస్ జాయిన్డ్ బై వినోద్. ఇఫ్ దే కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 more days. నాకు ఒకటి చెప్పండి, టోటల్ వర్క్ 15 daysలో ఫినిష్ అయిపోతుంది మోహన్ చేస్తే. సో మోహన్ అందులో 3 days ఫినిష్ చేసేసాడు. అంటే 3 days అవుట్ ఆఫ్ 15 days, టోటల్ 15 daysలో ఫినిష్ అయిపోతుంది. అంటే అందులో 3 days ఆల్రెడీ కంప్లీట్ చేశారు. అంటే 1/5 ఆఫ్ ద టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇంకా ఎంత వర్క్ మిగిలిందండి? 4/5 ఆఫ్ ద టోటల్ వర్క్ అనేది మిగిలిపోయింది. సో ఈ 4/5 ఆఫ్ ద టోటల్ వర్క్ని జస్ట్ 3 daysలో కంప్లీట్ చేసేస్తున్నారు. 3 more days అంటే ఇంకొక 3 daysలో కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే జస్ట్ 3 daysలో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఎవరెవరు చేస్తున్నారు వర్క్? మోహన్, వినోద్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుందండి? 15, టోటల్ వర్క్ కాదు. సో 4/5 ఆఫ్ ద టోటల్ వర్క్కి వీళ్ళకి 3 days పట్టింది. టోటల్ వర్క్ చేయడానికి వీళ్ళిద్దరికి కలిపి ఎన్ని డేస్ పట్టు ఉండాలి? 15/4 days. అంటే మోహన్ అనే పర్సన్కి టోటల్ వర్క్ చేయడానికి 15 days పడితే మోహన్ అండ్ వినోద్ వీళ్ళిద్దరికి కలిపి 15/4 days పడుతుంది. ఓకేనా? వీళ్ళిద్దరికి కలిపి 15/4 days పడుతుంది. అంటే టోటల్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 అనుకుంటే, సో మోహన్కి 1 unit. అండ్ ఇక్కడ చూడండి, ఈ 15/4ని దేంతో మల్టిప్లై చేయాలి? సో దట్ నాకు 15 వస్తుంది. సో 4తో మల్టిప్లై చేయాలి. అంతేనా? మోహన్ ప్లస్ వినోద్ వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 4. ఓన్లీ మోహన్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 1. నాకు వినోద్ ఎఫిషియన్సీ కావాలి. సో మోహన్ ప్లస్ వినోద్ నుంచి నేను మోహన్ ఎఫిషియన్సీ తీసేసాను అనుకోండి, నాకు వినోద్ ఎఫిషియన్సీ వస్తుంది. సో 4 - 1 ఎంత అవుతుంది? 3. సో వినోద్ ఎఫిషియన్సీ ఎంత? 3. సో వినోద్ ఎఫిషియన్సీ 3 అంటే టోటల్ వర్క్ ఎంత? 15. ఆ 15ని ఎవరు చేయాలి? వినోద్. మరి నాకు టైం కావాలంటే ఏం చేయాలి? వర్క్ అపాన్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అపాన్ టైం కదా.
అంటే నాకు టైం కావాలంటే వర్క్ అపాన్ ఎఫిషియన్సీ. సో వర్క్ ఎంత ఉంది 15 యూనిట్స్. సో ఎఫిషియన్సీ ఎవరు చేయాలి, ఎవరు వర్క్ చేయాలి, వి అంటే వినోద్ చేయాలి. సో వినోద్ ఎఫిషియన్సీ ఎంత 3. సో ఎంత వస్తుందండి 5 days. మెథడ్ నెంబర్ 2 క్లియర్. అండ్ ఇప్పుడు మెథడ్ నెంబర్ 3. సరే ఈ మెథడ్ నెంబర్ 3 ఏంటి చూడండి. మోహన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. ఓకే, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 days he is joined by వినోద్. ఓకే, ఇఫ్ దే కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 more days. అంటే వీళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, చూడండి ఆల్రెడీ అతను 3 days పని చేసేసారు. సో మోహన్ ఆ రిమైనింగ్ ఏదైతే వర్క్ ఉందో, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందో, రిమైనింగ్ వర్క్ ఎంత అన్నా అనుకోండి, ఓకేనా. ఇంకా మోహన్ అందులో 3 days కష్టపడిపోయాడు కాబట్టి ఇంకా ఎన్ని డేస్ చేస్తే వాడికి ఆ మిగతా వర్క్ కంప్లీట్ అవుతుంది. మిగతా వర్క్ అంటే ఆల్రెడీ 3 days కంప్లీట్ చేసేసాడు. సో 15 out of 3 అంటే ఆల్రెడీ 20% వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మిగతా 80% ఆఫ్ వర్క్ చేయాలంటే మోహన్ ఒక్కడే కష్టపడ్డాడు అనుకోండి. మోహన్ ఒక్కడే కష్టపడితే అతనికి ఇంకా 12 days పట్టాలి. ఎందుకంటే 20% చేయడానికి 3 days పట్టింది. అంటే మిగతా 80%కి అంటే ఈ 80% ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇది చేయడానికి అతనికి ఎంత పట్టాలి, 12 days పట్టాలి ఓన్లీ మోహన్ పని చేస్తే. బట్ ఇప్పుడు మోహన్ ప్లస్ వినోద్ వీళ్ళిద్దరూ కలిసి పని చేశారు కాబట్టి ఆ మిగతా 80% వర్క్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ 3 daysలో కంప్లీట్ చేసేసారు. సో ఇక్కడ ఎల్సిఎం టోటల్ 12 అనుకుందాం. సో ఇక్కడ ఎంత వస్తుందండి, ఇది 1, ఇది ఎంత వస్తుందండి, ఇది 4. అయితే ఇప్పుడు నాకు ఈ 12 ఏదైతే ఉందో టోటల్ వర్క్ అంటున్నాను, ఇది టోటల్ వర్క్ కాదు, వర్క్లో 80%. సో ఈ 80% ఆఫ్ వర్క్ చేయడానికి మోహన్కి 12 days పడుతుంది. అండ్ మోహన్ ప్లస్ వినోద్ వీళ్ళిద్దరికీ కలిస్తే 3 days పడుతుంది. ఓకేనా. అప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు వినోద్ ఎఫిషియన్సీ కావాలి. సో మోహన్ ప్లస్ వినోద్ ఎఫిషియన్సీ 4, ఓన్లీ మోహన్ ఎఫిషియన్సీ 1, అంటే వినోద్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 3. బట్ టోటల్ వర్క్ అనేది 12 కాదండి, ఇదేంటిది 80% ఆఫ్ ద వర్క్. మరి 80% వాల్యూ అంటే 4/5 ఆఫ్ ద టోటల్ వర్క్ వాల్యూ 12 అయితే టోటల్ వర్క్ వాల్యూ ఎంత వస్తుందండి 15. సో ఈ టోటల్ వర్క్ని వినోద్ చేయాలి కాబట్టి సో వినోద్ ఎఫిషియన్సీ ఎంత 3. సో వర్క్ బై ఎఫిషియన్సీ టైం వస్తుంది 5 days. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ 3 మోడల్స్ చెప్పాను. అందులో మీకు ఏ మోడల్ ఎఫిషియెంట్ అనిపిస్తే ఆ మోడల్ని చూస్ చేసుకోండి. అరుణ్ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ ఎ సర్టన్ టైం. ఓకే, ఇన్ విచ్ బిపాషా అండ్ రాహుల్ డూ. ఓకే ఫైన్. సో చూడండి అరుణ్ అనే పర్సన్ ఉన్నాడు అండ్ బిపాషా అండ్ రాహుల్ టుగెదర్ అంటున్నాడు. చూడండి ఇక్కడ క్లియర్లీ ఎఫిషియన్సీ కోసం మాట్లాడుతున్నాడు. సరే ఎలాగా, అరుణ్ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బిపాషా అండ్ రాహుల్ కెన్ డూ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 dayలో బిపాషా అండ్ రాహుల్ 1 unit ఆఫ్ వర్క్ చేశారనుకోండి. సేమ్ వర్క్ అదే 1 dayలో అరుణ్ ఒక్కడే చేస్తాడు. బిపాషా అండ్ రాహుల్ ఇద్దరు కలిపి 1 dayలో ఎంతైతే నేను ఇక్కడ 1 day అనుకుంటున్నాను, సర్టన్ టైం అన్నాడు బట్ 1 day అనుకుంటున్నాను. సో ఆ 1 day లేదా 1 hourలో వీళ్ళిద్దరూ కలిపి ఎంతైతే వర్క్ చేస్తున్నారో సో అరుణ్ కూడా అంతే వర్క్ చేస్తున్నాడు. లేదా 1 dayలో వీళ్ళిద్దరూ కలిపి ఎంతైతే వర్క్ చేస్తున్నారో సో అరుణ్ ఒక్కడు అదే టైంలో అంతే వర్క్ చేస్తున్నాడు. సో వర్క్ డన్ ఇన్ ఏ యూనిట్ టైం అనేది ఏంటవుతుంది, ఎఫిషియన్సీ కదా. సో ఇదేంటండి ఎఫిషియన్సీ. ఓకే, అంటే లెక్క ప్రకారం ఎలా ఉండాలి, అరుణ్ ఎఫిషియన్సీ వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ అరుణ్ అండ్ బిపాషా టుగెదర్ కుడ్ డూ ఇట్ ఇన్ 10 days. చూడండి అరుణ్ అండ్ బిపాషా వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆ వర్క్ అనేది 10 daysలో కంప్లీట్ అవుతుంది. అండ్ రాహుల్ ఎలోన్ ఇన్ 50 days. సో రాహుల్ ఒక్కడే పని చేస్తే అది 50 daysలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా టోటల్ వర్క్ నేను 50 అనుకుంటాను. సో అరుణ్ అండ్ బిపాషా వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి 5 అండ్ రాహుల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి 1. అది లెక్క ప్రకారం ఇక్కడ ఏబి అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత 5. అంటే ఒక్క డేలో వాళ్ళిద్దరు కలిపి 5 items చేస్తారు. సో రాహుల్ ఒక్కడిది ఎఫిషియన్సీ ఎంత 1. ఇప్పుడు ముగ్గురిది ఎఫిషియన్సీ ఎంత అంటే ఏమని చెప్తారు, A+B+R ఏమని చెప్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ A+B ఇక్కడ 5 ఉంది అండ్ ఇక్కడ R 1 ఉంది. అంటే టోటల్ వీళ్ళది 6. అంటే ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ అంటే 1 day వర్క్ ఎంత అవ్వాలండి 6. బట్ ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత ఉంది 1:1. అంటే ఇది కూడా వాళ్ళ ముగ్గురిది ఎఫిషియన్సీనే కదా. మరి టోటల్ ముగ్గురిది కలిపితే 6 ఉండాలి. అంటే టోటల్ ఇక్కడ వీడిది అండ్ B+R వీడిది వీళ్ళిద్దరిది కలిపితే, ఇద్దరిది అంటే అక్కడ ముగ్గురిది కలిపితే టోటల్ 2 units వాల్యూ ఎంత వస్తుందండి 6. అంటే 1 unit వాల్యూ ఎంత అవ్వాలి 3. అంటే ఈ 1 unit వాల్యూ ఎంత అవ్వాలండి 3, ఈ 1 unit వాల్యూ ఎంత అవ్వాలండి 3. అంటే టోటల్గా వీళ్ళిద్దరి ఒరిజినల్ ఎఫిషియన్సీస్ ఎంత అవుతాయండి, అరుణ్ది 3 అయితే
అండ్ బిపాషా అండ్ రాహుల్ వీళ్ళిద్దరిది కలిపి 3 అవ్వాలి. ఓకే, బిపాషా ఒక్క అమ్మాయి ఆ పని చేస్తే ఎంతసేపు పడుతుంది? సో బిపాషా ఎఫిషియన్సీ ఇక్కడ నుంచి మనం తీసుకురావచ్చా? చూడండి, రాహుల్ ఎఫిషియన్సీ ఎంత? 1 యూనిట్. ఓకే, మరి బిపాషా అండ్ రాహుల్ వీళ్ళిద్దరిది కలిపితే ఎఫిషియన్సీ ఎంత? 3. మరి అందులో రాహుల్ ఒక్కడిదే 1 యూనిట్ ఉంది అంటే బిపాషాది ఎంత ఉండాలి? బిపాషా రాహుల్ 3 అయితే బిపాషాది 2 అయి ఉండాలి. అప్పుడే బిపాషా ప్లస్ రాహుల్ ఇద్దరిది కలిపితే మనకి ఇక్కడ 3. సో చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ 1 తీసుకెళ్ళి ఇక్కడ నేను యూస్ చేయగలిగాను. అంత ఎందుకు చేయగలిగానంటే నేను బ్యాలెన్స్ చేశాను కాబట్టి. ఇక్కడ టోటల్ 6 యూనిట్స్ ఉంది, ఇక్కడ కూడా టోటల్ 6 యూనిట్స్ బ్యాలెన్స్ చేశాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఓకేనా, బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు బిపాషా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 2. అంటే బిపాషా రోజుకి 2 యూనిట్స్ తయారు చేస్తుంది. బట్ టోటల్ వర్క్ ఎంత? 50 యూనిట్స్. మరి టోటల్ 50 యూనిట్స్ తయారు చేయాలంటే బిపాషాకి ఎన్ని రోజులు పడుతుంది? బిపాషా రోజుకి 2 యూనిట్స్ తయారు చేస్తుంది. టోటల్ 50 యూనిట్స్ ఉంది అంటే తను 25 డేస్ పని చేయాలి, రోజుకి 2 యూనిట్స్ చెప్పిన. అప్పుడే మనకి టోటల్ 50 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, దినేష్ డస్ 80% ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. చూడండి, దినేష్ 80% ఆఫ్ వర్క్ అంటే 4/5 ఆఫ్ ద వర్క్ చేయడానికి తనకి 20 డేస్ పట్టింది. మరి టోటల్ వర్క్ అంటే W అనే వర్క్ జరగాలంటే 4కి ఇది 5 టైమ్స్. సో W 25 డేస్ అంటే 4/5 ఆఫ్ ద వర్క్కి 20 డేస్ పడితే టోటల్ వర్క్కి 25 డేస్ పడుతుంది. క్లియర్? హీ దెన్ ఇది ఓకే. అండ్ అతను ఏం చేశాడు? ఆల్రెడీ 80% ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసేసాడు. 80% ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసేసాడు. ఇంకా 20% ఆఫ్ ద వర్క్ ఉంది. సో ఆ 20% ఆఫ్ ద వర్క్ని చూడండి, 80% దినేష్కి 20 డేస్ పడితే టోటల్ వర్క్ చేయడానికి ఎంత పట్టాలి? 25 డేస్ పట్టాలి. అంటే మిగతా 20% ఏదైతే వర్క్ మిగిలిపోయిందో, 20% ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది కదా, ఆ 20% ఆఫ్ ద వర్క్ని చేయడానికి దినేష్కి ఎన్ని డేస్ పట్టాలి? 5 డేస్ పట్టాలి. బట్ ఏం చేశాడు? దినేష్ గోకుల్ని పిలిచాడు. అంటే ఇప్పుడు దినేష్ ప్లస్ గోకుల్ ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరు కలిసి పనిచేస్తే జస్ట్ 3 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోయింది. అంటే మిగతా 20%. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 20% ఆఫ్ వర్క్ని 15 అనుకుంటాను. సో ఇతనికి 3 అండ్ ఇది 5. అంటే దినేష్ అండ్ గోకుల్ ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ 5 అయితే ఓన్లీ దినేష్ ఎఫిషియన్సీ అందులో 3 ఉంది. అంటే గోకుల్ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? 2. బట్ ఇప్పుడు గోకుల్ మొత్తం వర్క్ చేయాలంటే ఎంతసేపు పడుతుందని అడుగుతున్నాడు. నాకు చెప్పండి, ఏదైతే ఈ 15 ఉందో అదేంటి? 20% ఆఫ్ ద టోటల్ వర్క్. మరి 20% ఆఫ్ ద టోటల్ వర్క్ వాల్యూ ఎంత? 15 అయితే మరి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవ్వాలండి? 75. ఈ 75 వర్క్ని ఎవరు చేయాలంటే గోకుల్ చేయాలి. బట్ గోకుల్ ఎఫిషియన్సీ ఎంత? 2. 75/2 ఎంత వస్తుందండి? 37.5%. అదే 37.5 డేస్. మనం దాన్ని 37/1/2 అని కూడా పిలవచ్చు. దీన్ని ఇంకొక మోడల్లో చేద్దాం. అర్థమైన వాళ్ళు ఉంటారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు. కొంచెం అడ్వాన్స్డ్గానే వెళ్తున్నాను. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇది మీకు అర్థం కాకపోతే ఇంకొక మోడల్లో చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. చూడండి, దినేష్కి 80% ఆఫ్ ద వర్క్ చేయడానికి 20 డేస్ పట్టింది. 80% ఆఫ్ ద వర్క్కి 20 డేస్ పడితే మరి నాకు 100% ఆఫ్ ద వర్క్కి 25 డేస్ పట్టాలి. ఇప్పుడు మీరు కనిపెట్టారు. సో 100% ఆఫ్ అంటే టోటల్ వర్క్ చేయడానికి దినేష్కి ఎంత పట్టాలి? 25 డేస్ పట్టాలి. ఓకే, అయితే దినేష్ అండ్ గోకుల్ చూడండి, దినేష్ అండ్ గోకుల్ వీళ్ళిద్దరికీ కలిపి ఆల్రెడీ ఇతను 80% చేసేసాడు కాబట్టి మిగతా 20% చేయడానికి వీళ్ళిద్దరికి ఎన్ని డేస్ పట్టింది? అంటే 1/5 ఆఫ్ ద వర్క్ దినేష్ గోకుల్ వీళ్ళిద్దరూ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందండి? 3 డేస్ పట్టింది. అంటే 1/5 ఆఫ్ ద వర్క్, 20% ఆఫ్ ద వర్క్. బట్ టోటల్ వర్క్ చేయాలంటే వీళ్ళిద్దరికి ఎన్ని డేస్ పట్టేది? 15 డేస్ పట్టేది. అంటే అదే టోటల్ వర్క్ చూడండి, డి అనే వాడికి అదే టోటల్ వర్క్ చేయడానికి 25 డేస్. ఇప్పుడు దినేష్ ప్లస్ గోకుల్ వీళ్ళిద్దరికి కలిపి అదే టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టాలి? 15 డేస్ పట్టాలి. ఇప్పుడు నా టోటల్ వర్క్ని కాసేపు 150 అనుకుంటాను, ఎందుకంటే ఎల్సిఎం అవ్వచ్చు కదా. 75 కూడా అవుతుంది, నేను 150 తీసుకున్నాను, నో ప్రాబ్లం. 75 అవుతుంది, అవ్వదని కాదు, నేను 150 తీసుకున్నాను, నో ప్రాబ్లం. సో 25కి ఇది 6 టైమ్స్ అండ్ 15కి ఇది 10 టైమ్స్ 150 రావాలంటే. ఇప్పుడు నాకేం కావాలి? దినేష్ గోకుల్ వీళ్ళిద్దరూ కలిసి కష్టపడితే 10 యూనిట్స్ వస్తుంది 1 డేలో. దినేష్ ఒక్కడే కష్టపడితే 6 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అందులో దినేష్ ఒక్కడే 6 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే సో దినేష్ ప్లస్ గోకుల్ నీకు 10 అవ్వాలి. అంటే గోకుల్ దగ్గర ఎంత ఉండాలి? 4 ఉండాలి. సో గోకుల్ ఎఫిషియన్సీ ఎంత? 4 యూనిట్స్. సో ఆ 4 యూనిట్స్ ఎఫిషియన్సీతో 150 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేయాలంటే 150/4 టోటల్ ఎంత టైం పడుతుందండి? 37/1/2 డేస్. సో ఇలా కూడా మీరు చేయొచ్చు.
మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ని ఫాలో కాండి. ఓకే, నెక్స్ట్ హరి అండ్ విజయ్ కెన్ టుగెదర్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 30 days. సో హరి అండ్ విజయ్ వీళ్ళిద్దరూ కలిసిపోయి ఒక వర్క్ని 30 daysలో ఫినిష్ చేసేయగలుగుతారు. దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. ఆల్రెడీ 20 days పని చేసేసారు. నాకు ఒకటి చెప్పండి, టోటల్ 30 daysలో వర్క్ ఫినిష్ అయిపోతుంది, అందులో 20 days వాళ్ళు ఫినిష్ చేసేసారు. అంటే 2/3 ఆఫ్ ద వర్క్ అనేది ఫినిష్ అయిపోయిందా లేదా? 2/3 ఆఫ్ ద వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది, ఇంకా 1/3 ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఓకేనా, 1/3 ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఆ తర్వాత విజయ్ లెఫ్ట్ అనదర్ 20 days. చూడండి, ఇంకొక 20 daysలో ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయింది చెప్పండి? ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయింది? 1/3 ఆఫ్ ద వర్క్. సో ఈ 1/3 ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేయడానికి హరి అనే పర్సన్కి, హరి ఒక్కడే కదా పనిచేశాడు, హరి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ ఎంత? 1/3 ఆఫ్ ద వర్క్. ఆ వర్క్కి హరికి ఎంత టైం పట్టిందండి? 20 days పట్టింది. మరి ఈ మిగతా 1/3 ఆఫ్ ద వర్క్కి 20 days పడితే ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలంటే హరికి ఎన్ని డేస్ పట్టుండాలి? 60 days పట్టుండాలి. హరి అండ్ వినోద్ ఇద్దరు కష్టపడితే ఆ టోటల్ వర్క్ 30 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ హరి ఒక్కడే పని చేస్తే ఆ టోటల్ వర్క్ 60 daysలో కంప్లీట్ అవుతుంది. అంటే టోటల్ వర్క్ నేను 60 అనుకుంటే ఇక్కడికి 1, ఇది వచ్చేసరికి 2. అంటే హరి ఎఫిషియన్సీ 1 అయితే హరి ప్లస్ వినోద విజయ్ వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 2. అంటే విజయ్ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? అందులో విజయ్ది హరిది ఎఫిషియన్సీ కలిపితే నాకు 2 రావాలి. అందులో విజయ్ ఎఫిషియన్సీ ఆల్రెడీ 1 ఉంది, హరి ఎఫిషియన్సీ ఆల్రెడీ 1 ఉంది. అంటే విజయ్ ఎఫిషియన్సీ 1 అయి ఉండాలి, అప్పుడే కదా వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ కలిపితే నీకు 2 అవుతుంది. అంటే విజయ్ ఎఫిషియన్సీ ఎంత? 1. ఇప్పుడు మనకేం అడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ హరి ఎలోన్ క్యాన్ ఫినిష్ ద వర్క్. విజయ్ కోసం అడగట్లేదు, హరి ఒక్కడే పని చేస్తే ఎన్ని రోజుల్లో పని చేస్తాడు. మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది ఆన్సర్. హరి ఒక్కడే ఆ టోటల్ వర్క్ ఫినిష్ చేయాలంటే అతనికి 60 days పడుతుంది. ఒకవేళ మీకు విజయ్ కోసం అడిగితే, సో విజయ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 1 వచ్చింది. విజయ్ ఎఫిషియన్సీ 1 వచ్చింది కాబట్టి 1 ఎఫిషియన్సీతో ఈ టోటల్ 60 units చేయాలంటే 60 divided by 1 ఎంత వస్తుందండి? 60 days. క్లియర్? నెక్స్ట్, ఏ డస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి ఇన్ 1/6 టైం. చాలా కేర్ఫుల్గా వినండి. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఎదురున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ డస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి. ఇక్కడ నేను వర్క్ కోసం మాట్లాడుతున్నాను, చాలా కేర్ఫుల్గా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్, బి అనేవాడు 2 units చేస్తే ఏ అనేవాడు 1 unit చేస్తున్నాడంట. ఇది వర్క్. అయితే టైం ఎలా ఉందంట? 1/6 టైం అంట. అంటే బి అనేవాడికి ఈ 2 units కంప్లీట్ చేయడానికి 6 units పడితే ఏ అనేవాడికి 1/6 అంటే 1 unit పడుతుంది. క్లియరా? ఇదేంటిది? టైం. ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ ఎలా వస్తుంది చెప్పండి? వర్క్ అపాన్ టైం, అంతేనా? సో ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ఏం చేయాలి? ఈ వర్క్ని ఈ టైంని డివైడ్ చేయాలి. సో 1/1 is to 2/6 అంటే ఇది 1/3 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎఫిషియన్సీ వాల్యూ 3:1. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి వాల్యూ ఎంత వచ్చిందండి? 3:1. ఇది క్లియరా? ఈ మోడల్ మీరు ఇలా చేయగలుగుతారా? ఈ మోడల్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇప్పుడు మీకు చెప్పింది అర్థం కాకపోతే, ఇది కూడా అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఏం జరిగింది? ఇఫ్ టుగెదర్ దే టేక్ 20 days. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే 1 dayలో వాళ్ళు చేసే వర్క్. సో 1 dayలో ఏ అనేవాడు 3 units వర్క్ చేస్తే 1 dayలో బి అనేవాడు 1 unit వర్క్ చేస్తాడు. 1 dayలో వీళ్ళిద్దరూ కలిపి 4 units ఆఫ్ వర్క్ చేస్తారు. అయితే 1 dayలో వీళ్ళు 4 units ఆఫ్ వర్క్ చేస్తే వాళ్ళు 20 days పని చేస్తే టోటల్ వర్క్ అయిపోతుంది. టు కంప్లీట్ ద వర్క్ ఇద్దరు కలిసి 1 dayలో 4 units చేస్తున్నారు. అదే 20 daysలో 80 units వర్క్ అవుతుంది. సో ఆ 20 daysలో వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోతుందంటే ఆ 80 అనేది మన టోటల్ వర్క్. ఓకే, వాట్ ఈస్ ద టైం టేకెన్ బై బి టు కంప్లీట్ ద వర్క్ ఇండిపెండెంట్లీ. బి ఒక్కడే పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? బి ఎఫిషియన్సీ ఎంతండి? 1. అంటే రోజుకు 1 article తయారు చేస్తాడు. మనకి టోటల్ 80 articles తయారు చేయాలి. రోజుకు 1 article చొప్పున తయారు చేస్తే 80 articles తయారు చేస్తే నీ వర్క్ ఫినిష్ అవుతుంది. అంటే నీకు టోటల్గా ఎన్ని డేస్ పడుతుందండి? రోజు నువ్వు 1 article తయారు చేస్తున్నావు అంటే 80 days పడుతుంది. లేదంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ 80 ఇలా అన్నా అనుకోవచ్చు మీరు. ఓకేనా? బి అనేవాడు రోజుకు 1 article తయారు చేస్తున్నాడు. అతను 80 articles తయారు చేయాలి. ఎన్ని డేస్ పడుతుంది? 80 days పడుతుంది కదా, రోజుకు 1 article చెప్పిన. క్లియర్? నెక్స్ట్, ఏ కాంట్రాక్టర్ అండర్టేక్స్ టు మేక్ ఎ మాల్. ఒక మాల్ తయారు చేయడానికి ఇన్ 60 daysలో కంప్లీట్ చేయడానికి అతను ఏం చేస్తాడంటే 30 men, ఒక 30 మంది మనుషులను పెడతాడు. ఫస్ట్ చూడండి, 30 మంది మనుషులతో 60 daysలో వర్క్ అయిపోద్ది అని కాదు. అతను ఏం చేశాడంటే ఒక యాక్టివిటీ తీసుకున్నాడు, ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు 60 daysలో కంప్లీట్ అవ్వడానికి. అతను ఏం చేశాడంటే ఫస్ట్ 30 menని ఎంప్లాయ్ చేశాడు. ఆఫ్టర్ 30 days ఆ 30 men 30 days పనిచేసిన తర్వాత ఏం జరిగిందంటే 1/3 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయింది. చూడండి, యాక్చువల్గా ఎంత జరగాలి? హాఫ్ అయిపోవాలి. కానీ ఇక్కడ 1/3 ఆఫ్ ద వర్క్ మాత్రమే జరిగింది. అంటే హాఫ్ టైంలో హాఫ్ అయిపోవాలి, ఫుల్ టైంలో ఫుల్ వర్క్ అయిపోవాలి. సో ఆ 60 daysలో ఏం జరిగిందంటే 30 daysలో ఎవరెవరు పనిచేశారు? 30 men పనిచేశారు.
సో అక్కడికి ఎంత వర్క్ ఫినిష్ అయిందంటే 1/3 వర్క్ మాత్రమే ఫినిష్ అయింది. ఓకే, ఇంకా ఎంత వర్క్ ఫినిష్ అవ్వాలి? 2/3 ఆఫ్ ద వర్క్ అనేది ఫినిష్ అవ్వాలి. ఈ వర్క్ ఫినిష్ అవ్వాలి, అది కూడా ఎన్ని డేస్లో ఫినిష్ అవ్వాలి? 30 డేస్లోనే ఫినిష్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ టోటల్ ఎంతమంది మనుషులు ఉండాలి అని అడుగుతున్నాడు, అంటే ఎంతమంది ఎక్స్ట్రా కావాలని అడుగుతున్నాడు. ఓకేనా, క్లియర్? ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయొచ్చు? దీన్ని కూడా ఒక 2-3 మోడల్స్తో చేయొచ్చు. బట్ నేను ఒక మోడల్ చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, చూడండి, టోటల్ 60 డేస్ కదా. ఆల్రెడీ 30 డేస్లో ఎంతమంది పని చేశారు? 30 మెన్ పని చేశారు. సో 30 డేస్ 30 మెన్ పని చేశారు. మెన్ ఎఫిషియన్సీ ఎంతో మనకు తెలీదు, అది పక్కన పెట్టేసాను. 30 డేస్ 30 మెన్ కంప్లీట్ చేస్తే నీకు 1/3 ఆఫ్ ద వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. ఓకేనా, 1/3 ఆఫ్ ద వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. అయితే ఇదేంటిది? 1/3 ఆఫ్ ద వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. అయితే మిగతా 30 డేస్ ఏదైతే ఉందో అందులో 30 మెన్ కాదు, 30తో పాటు ఇంకా ఎక్స్ట్రా మెన్ ఉండాలి. ఎంత అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఇంతమంది మెన్ ఉండాలి. సో వీళ్ళు ఎంత కంప్లీట్ చేయాలి? అదే 30 డేస్లో వీళ్ళు ఎంత కంప్లీట్ చేయాలి? 2/3 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ చేసేసేయాలి. అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేశారనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేసిద్ది. అది 1 వే. ఓకేనా, ఒకసారి చేసి చూద్దాం. ఇలా డివైడ్ చేశారనుకోండి. సో 3 ఎలానో క్యాన్సిల్, ఇది 1/2 అవుతుంది. WW ఎలానో క్యాన్సిల్ అయిపోతుంది. సో 30 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 30m డివైడెడ్ బై 30 + x ఇంటూ m. సో mm ఎలానో క్యాన్సిల్, అంటే మెన్ అంటే mm క్యాన్సిల్ చేస్తున్నా, మెన్ అని క్యాన్సిల్ చేస్తున్నాను అనుకోద్దు, ఎఫిషియన్సీ క్యాన్సిల్ చేస్తున్నా, అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, అందరిది ఒకే ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకేనా, వీఆర్ కన్సిడరింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇస్ సేమ్. ఓకే, 1/2. సో ఇప్పుడు ఏమవుతుందండి? 60 = 30 + x. x వాల్యూ ఎంత వస్తుందండి? 30. ఇది 1 వే ఆఫ్ డూయింగ్. ఆన్సర్ ఎంత వస్తుంది? 30. ఇది ఒక రకంగా చేయొచ్చు. ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు? కొంచెం కామన్ సెన్స్, పెన్ను పేపర్ యూజ్ చేయకుండా కామన్ సెన్స్ యూజ్ చేసి చేయొచ్చు. కొంచెం చూడండి ఒకసారి. 30 మెన్ వచ్చారు. ఆ 30 మెన్ 30 డేస్ పని చేశారు. సో 1/3 కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2/3 ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఆ 2/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి మిగతా వాళ్ళకి ఎంత పడుతుంది? చూడండి, ఇక్కడ 30 డేస్లో 30 మెన్ కష్టపడితే 1/3 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు ఏం జరగాలి? నాకు 2/3 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అవ్వాలి. అయితే 1/3 ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేయడానికి ఇంతమంది ఉంటే, లెక్క ప్రకారం ఇంతమంది ఉంటే 2/3 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అవ్వాలంటే చూడండి, డేస్ ఇక్కడ 30 డేస్ అంటే వాళ్ళకు కూడా 30 డేసే కావాలి. ఇప్పుడు నాకు 2/3 కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2, యువతలు కూడా ఇంటూ 2. అంటే ఇది 2/3 ఆఫ్ ద వర్క్ చేయాలంటే అదే 30 డేస్లో నాకు ఎంతమంది కావాలండి? 2/30 = 60 మెన్ కావాలి. అంతే కదా. మిగతా 2/3 ఆఫ్ ద వర్క్ ఉంది, అదే 30 డేస్లో కంప్లీట్ చేయాలి. అంటే 2 × 30 నాకు 60 మెన్ కావాలి. ఖతం. అంటే ఆల్రెడీ 30 మెన్ ఉన్నారు. అయితే నాకు ఎక్స్ట్రాగా ఎంతమంది మనుషులు కావాలి? ఇప్పుడు ఆ మిగతా 30 డేస్లో ఆ 2/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎక్స్ట్రాగా 30 మెన్ కావాలి. ఖతం. ఇది అనదర్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, నెక్స్ట్ 50 men could complete a work in 2 days. ఓకే, 50 men ఉన్నారు. సో ఆ వర్క్ని వాళ్ళు టోటల్ 200 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 150 డేస్. టోటల్ ఆ 50 మెంబర్స్ కూడా 200 డేస్ కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. బట్ అందులో వాళ్ళు 150 డేస్ మాత్రం పనిచేశారు. టోటల్ ఆ 50 మెంబర్స్ కూడా 150 డేస్ పనిచేశారు. అంటే 150 అవుట్ ఆఫ్ 200 వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అంటే 3/4 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయిపోయింది. అంతే కదా. 200 రోజులు కంప్లీట్ అయిపోద్ది, 150 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. అంటే 3/4 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయిపోయింది కదా. ఇంకా మనకి ఎంత వర్క్ మిగిలిపోయింది? ఇంకా 1/4 ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఆఫ్టర్ దట్ డ్యూ టు బ్యాడ్ వెదర్ ద వర్క్ ఈజ్ స్టాప్డ్ ఫర్ 25 డేస్. ఓకే, 150 డేస్ అయిపోయిన తర్వాత ఇంకొక 25 డేస్ బ్యాడ్ వెదర్ వల్ల ఆగిపోయింది. ఇంకా టార్గెట్ ఎంత ఉంది? ఇంకా 25 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోవాలి. ఎందుకంటే 150 డేస్ అయిపోయింది, ఆ తర్వాత 25 డేస్ వేస్ట్ అయిపోయింది. అంటే టోటల్ 175 డేస్ అయిపోయింది. ఇంకా 200 డేస్లో కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక జస్ట్ 25 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోవాలి. హౌ మెనీ మోర్ వర్కర్స్ షుడ్ బి ఎంప్లాయిడ్? ఇది కూడా సిమిలర్ క్వశ్చనే కదా. ఒక్కసారి ఇది కూడా సిమిలర్ క్వశ్చనే కాదు. చూడండి, 50 men 150 డేస్ కష్టపడ్డారు. 150 డేస్ కష్టపడితే నీకు ఎంత వర్క్ ప్రొడ్యూస్ అయిందంటే
3/4 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నీకు ఇంకా ఎంత పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవ్వాలి? 1/4 ఆఫ్ ద వర్క్. 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవ్వాలంటే తీసేయండి ఇది 1/4, ఆ 3ని ఇటువైపు తీసుకొచ్చేసాను. సో ఈ 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయాలంటే ఇలా ఉండాలన్నమాట మెన్కి డేస్కి డేటా. ఓకే, అయితే నాకు డేస్ ఎన్ని డేస్ అయి ఉండాలి? 25 డేస్ అయి ఉండాలి. సో ఆ 25ని కాసేపు ఇలా పెట్టుకోవచ్చా? సో ఈ 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయాలంటే 25 డేస్లో ఎంతమంది మెన్ కావాలంటే ఇంతమంది మెన్ కావాలి, అంతే, ఖతం, సింపుల్. దీన్ని చాలామంది రకరకాలుగా చేస్తారు, అలా కూడా చేద్దాం. కాకపోతే ఇది కామన్ సెన్స్తో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా, 3తో క్యాన్సిల్ చేయండి, ఇది 50 టైమ్స్. సో 2 × 50 ఎంత వస్తుందంటే 100 మెన్. అంటే నాకు 100 మెన్ కావాలి. అంటే 25 డేస్లో 100 మెన్ ఉంటే నాకు మిగతా 1/4 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మిగతా 1/4 ఆఫ్ ద వర్క్ 25 డేస్లో కంప్లీట్ అవ్వాలి. అప్పుడు నాకు 100 మెన్ కావాలి. అంటే ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 50 మెన్ ఉన్నారు. అంటే నీకు ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది కావాలి? ఇంకొక 50 మెన్ కావాలి. ఆన్సర్ ఎంత వస్తుంది? 50. క్లియర్? దీన్నే మీరు యూజ్ చేసే ఫార్ములా వైజ్ చేయాలి అంటే అలా చేద్దాం. ఓకేనా, ఎలా చేద్దాం? ఆల్రెడీ 50 మెన్ ఉన్నారు. 50 మెన్ 200 డేస్ కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. అయితే వాళ్ళు 150 డేస్ కష్టపడ్డారు. సో అప్పుడు ఎంత వర్క్ కంప్లీట్ అయిందండి? 1/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్, 3/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. అంటే టోటల్ 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకోండి. అందులో 3/4 అంటే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. అదేవిధంగా ఇంకా 1 యూనిట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. అది ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? 25 డేస్లో కంప్లీట్ చేయాలి. ఎంతమంది కావాలి? ఆల్రెడీ 50 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ట్రాగా ఎంతమంది కావాలని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఇంటూ మెన్. 50 మెంబర్స్ 150 డేస్ పనిచేస్తే టోటల్ వర్క్లో 3 యూనిట్స్ కంప్లీట్ చేశారు. సో 25 డేస్లో మిగతా ఎంతమంది అయితే మనుషులు, చూడండి 50 అండ్ ఎక్స్ట్రా ఎంతమంది మనుషులు, వీళ్ళు కష్టపడాలి. సో దట్ ఆ మిగతా 1 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఖతం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలానో క్యాన్సిల్ అయిపోతే 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్. 2 × 150 ఎంత? 300. 3తో క్యాన్సిల్ చేస్తే ఆ 300 వచ్చేసరికి 100 టైమ్స్. సో 50 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 100. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 50. ఆన్సర్ ఖతం. నెక్స్ట్, P and Q were assigned to do a work for an amount of 1200. సో వాళ్ళిద్దరికి 1200 రూపీస్ అమౌంట్కి ఒక వర్క్ అప్ చెప్పారు వాళ్ళిద్దరికి. P alone can do it in 15 days. P ఒక్కడే కష్టపడితే 15 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. వైల్ Q ఒక్కడే కష్టపడితే 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ దే ఫినిష్ ద వర్క్ ఇన్ 6 డేస్. సో ఏం చేశారు? వీళ్ళిద్దరు క్యాపబిలిటీస్ ఇచ్చేశాడు. అయితే వీళ్ళు యాక్చువల్గా చేసిందంటే PQR ముగ్గురు కలిసి పని చేశారు. వీళ్ళిద్దరు కలిపి అండ్ వాళ్ళతో పాటు ఆర్ హెల్ప్ కూడా తీసుకొని ముగ్గురు కలిపి పని చేస్తే 6 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోయిందంట. అంటే టోటల్ వర్క్ నేను కాసేపు 60 అనుకుంటే P ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 4. Q ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 5. అండ్ PQR ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 10. ఓకేనా. ఇప్పుడు చూడండి, ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? 10 వచ్చింది. P ఎఫిషియన్సీ ఎంత? 4. R ఎఫిషియన్సీ Q ఎఫిషియన్సీ ఎంత? 5. P ఎఫిషియన్సీ Q, R ఎఫిషియన్సీ Q ఎఫిషియన్సీ 5. మరి R ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? సో దట్ ముగ్గురిది కలిపి 10 అవుతుంది. R ఎఫిషియన్సీ 1 అయి ఉండాలి, అంతే కదా. P ఎఫిషియన్సీ మీకు తెలుసు 4 అని, Q ఎఫిషియన్సీ మీకు తెలుసు 5 అని. సో R ఎఫిషియన్సీ 1 ఉంటే కదా టోటల్ ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ 10 అవుతుంది. క్లియరా? సో ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 1. మనకేం అడిగాడు? ముగ్గురు కలిసి పని చేశారు. అయితే చాలా కేర్ఫుల్గా వినండి. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ ఎఫిషియన్సీ రేషియోలోనే వాళ్ళ మనీ డివైడ్ అవుతుంది అనుకుంటారు. కాదు, వాళ్ళు ఎంత వర్క్ చేశారు అన్న దాని మీద వాళ్ళ మనీ డివైడ్ అవుతుంది. ఇక్కడ లక్కీగా ముగ్గురు ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ పనిచేశారు కాబట్టి ఎఫిషియన్సీ రేషియోకి ఈక్వల్ అవుతుంది అనమాట వాళ్ళ వేజ్ రేషియో. కానీ చాలా కేర్ఫుల్గా నువ్వు ఎంత వర్క్ చేస్తే నీకు అంత మనీ ఇస్తారు. క్లియరా? PQR. P ఎఫిషియన్సీ ఎంత? 4. R ఎఫిషియన్సీ ఎంత? Q ఎఫిషియన్సీ ఎంత? 5. R ఎఫిషియన్సీ ఎంత? 1. వీళ్ళు ముగ్గురు రోజుకి P అనేవాడు 4 యూనిట్స్, రోజుకి Q అనేవాడు 5 యూనిట్స్, రోజుకి R అనేవాడు 1 యూనిట్ వర్క్ చేస్తారు. ఓకేనా, రోజుకి. అయితే వీళ్ళు ఎన్ని డేస్ పని చేశారు? P 6 డేస్ అండ్ R కూడా 6 డేస్ అండ్ ఇతను కూడా 6 డేస్. అప్పుడే కదా 6 4 24 ఇది, 6 5 30 ఇది, 6 1 6 ఇది. టోటల్ వర్క్ 60 కంప్లీట్ చేసేసారు. అయితే వాళ్ళు ఎంతెంత పని చేశారు, ఎవరెవరు ఎంతెంత పని చేశారు మీకు కింద ఉంది. సో ఇతను 24 టోటల్ 60లో P కంట్రిబ్యూషన్ 24, Q వచ్చేసరికి 30 యూనిట్స్ అండ్ R వచ్చేసరికి 6 యూనిట్స్. సో రేషియో ఎంత అవుతుందండి? చూడండి, రేషియో ఎంత అవుతుంది? 6 6 6 ఎలానో క్యాన్సిల్ అయిపోతున్నాయి. అందుకనే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి వాళ్ళు ఏదైతే ఎఫిషియన్సీ రేషియో ఉందో 4:5:1 అదే రేషియోలో డివైడ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు P కొద్ది రోజులు చేసి మానేయటం, Q కొద్ది రోజులు చేసి మానేయటం, ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. అట్లాంటి కేసెస్లో వాళ్ళు చేసిన వర్క్ బట్టే ఇవ్వడం మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 4:5:1 ఈ రేషియోలో మనం వాళ్ళకి మనీ ఇవ్వాలి. అయితే టోటల్ మనీ ఎంత ఇవ్వాలి వాళ్ళకి? 1200. టోటల్ వీళ్ళకి యాక్చువల్గా ఎంత ఇస్తున్నాం మనం?
10 యూనిట్స్. సో టోటల్ 10 యూనిట్స్ వాల్యూ 1200 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి 120. అందులో ఇది P, ఇది Q, ఇది R. షేర్ ఆఫ్ C కాదు, ఇది ఫైండ్ ద షేర్ ఆఫ్ R. ఓకేనా, R షేర్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, Rకి ఎంత కావాలి, అందులో 1 పార్ట్ కావాలి. సో Rకి ఇందులో 1 పార్ట్ కావాలి కాబట్టి 1 పార్ట్ వాల్యూ ఎంత 120. ఖతం. ఓకేనా, నెక్స్ట్ A can do a work in 32 days. ఓకే, P who is 60% more efficient than A. చూడండి, P అనే పర్సన్ A అనే పర్సన్కి కంపారిజన్ జరుగుతుంది ఎఫిషియన్సీ వైజ్. ఎఫిషియన్సీ అంటే 1 డే వర్క్. P అనేవాడు 60% మోర్ ఎఫిషియంట్ అంట. అంటే A అనేవాడు రోజుకి 5 యూనిట్స్ చేస్తే P అనేవాడు వాడికంటే 60% ఎక్కువ 8 యూనిట్స్ చేస్తాడు వర్క్ ఒక్క డేలో. అయితే ఫైండ్ హౌ మచ్ టైమ్ దే విల్ టేక్ టు డూ ద సేమ్ వర్క్. ఇద్దరు కలిపితే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది. మనకేమంటున్నాడు, A అనేవాడు డైలీ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే అలా రోజుకి 5 యూనిట్స్ చెప్పని చేస్తూ 32 డేస్ కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. A అనేవాడు రోజుకి 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, అలా వాడు 32 డేస్ చేస్తే చాలు టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. టోటల్ వర్క్ ఎవరికైనా సేమ్ కదా, టోటల్ వర్క్ ఇక్కడ నుంచి తీసుకొచ్చేసాం, ఏని యూజ్ చేసుకున్నాం, టోటల్ వర్క్ కనిపెట్టాం. సో ఇదే టోటల్ వర్క్ని ఎవరెవరు కంప్లీట్ చేయాలి, ఇద్దరు కలిసి కంప్లీట్ చేయాలి. మరి 5 + 8 ఎంత వస్తుందండి 13. ఇద్దరు కలిసి కంప్లీట్ చేయాలంటే by 13. అంతే కదా, అంతేనా కాదా? ఇద్దరు కలిస్తే రోజుకి 13 యూనిట్స్ చేస్తున్నారు. రోజుకి 13 యూనిట్స్ అయితే 5 × 32 ఇదంతా చేయాలంటే ఎంతసేపు పట్టాలి, 5 × 32 డివైడెడ్ బై 13. సార్ ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఇది టోటల్ వర్కేనా, ఇది టోటల్ వర్కేనా? మనకేం కావాలి, టైం టేకెన్ కావాలి. సో ఎవరెవరు టైం కావాలి, A అండ్ P వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత టైం పడుతుందో కావాలి. టోటల్ వర్క్ ఎంత, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, వర్క్ బై టైం కదా. ఇప్పుడు టైం కావాలంటే ఏం చేయాలి, వర్క్ అపాన్ ఎఫిషియన్సీ కదా. మరి నాకు టైం కావాలి, ఎవరు చేసే టైము A అండ్ P ఇద్దరు కలిసి చేసేటప్పుడు టైం ఎంత పడుతుందో కావాలి. వర్క్ ఎంత, 5 × 32 అంటే 160. సో ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి ఇద్దరిది ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 5 + 8 13. సో 160/13 ఖతం. ఓకే, నెక్స్ట్ P does half as much work as Q in 3/4 of the time. చూడండి, P అనే పర్సన్, Q అనే పర్సన్, ఇక్కడ వర్క్ కోసం మాట్లాడుతున్నాడు. సో Q అనే పర్సన్ 3/4, ఫర్ ఎగ్జాంపుల్ P అనే పర్సన్ 3/4 టైమ్ కాదు సేమ్ వర్క్ అంటే P డస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ ద వర్క్. అంటే Q అనే పర్సన్ 2 యూనిట్స్ చేస్తే అందులో 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తాడు అన్నట్టు P ఎంత టైంలో, 3/4 ఆఫ్ ద టైం. అంటే Q అనే పర్సన్ 4 యూనిట్స్ టైంలో 2 యూనిట్స్ చేస్తే ఇతను జస్ట్ 3 యూనిట్స్ టైం, అంటే దానికి 3/4. చూడండి, Q అనే పర్సన్కి 4 యూనిట్స్ టోటల్ టైం. సో దీనికి 3/4 టైం అంటే ఎంత, ఇది అంతే కదా. సో ఇదేంటిది టైం రేషియో, ఇదేంటిది వర్క్ రేషియో. మనకి ఎఫిషియన్సీ కావాలి, ఎఫిషియన్సీ అంటే ఏంటి, వర్క్ అపాన్ టైం. సో ఇది డివైడ్ చేయండి, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి, 1/3 ఈజ్ టు 2/4. నథింగ్ బట్ ఇది 1/2 రాసుకుంటే ఎఫిషియన్సీ రేషియో 2:3 వస్తుంది. ఇది Pది, ఇది Qది. క్లియర్. ఇఫ్ దే టేక్ టుగెదర్ టేక్ 24 డేస్, ఇద్దరూ కలిపి 1 డేలో ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తారండి, 5 యూనిట్స్. 1 డేలో 5 చేస్తే వాళ్ళు 24 డేస్ కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుందంట. మరి 1 డేలో 5 అయితే టోటల్గా 24 డేస్లో కష్టపడితే ఇద్దరు కలిపి 24 5 120 యూనిట్స్. అది మన టోటల్ వర్క్. హౌ మచ్ టైమ్ షల్ P టేక్, P ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, P ఒక్క రోజులో ఎన్ని యూనిట్స్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తాడు, 2 యూనిట్స్. రోజుకు 2 యూనిట్స్ చెప్పిన ప్రొడ్యూస్ చేస్తే టోటల్గా 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుందండి, 60 డేస్ పడుతుందా లేదా, అంతే కదా. P అనేవాడు రోజుకి 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాడు, టోటల్ వర్క్ ఎంత వచ్చింది, ఇది 24 5 120. రోజుకి 2 యూనిట్స్ చెప్పిన పని చేస్తే రోజుకి 2 బొమ్మలు తయారు చేస్తున్నాడు, టోటల్ 120 బొమ్మలు తయారు చేయాలి. రోజుకి 2 బొమ్మలు తయారు చేసుకుంటూ వెళ్తే 60 రోజుల్లో నువ్వు 120 బొమ్మలు తయారు చేస్తావు, అంతే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, 60. ఓకే, నెక్స్ట్ X and Y can do a piece of work in 12 and 15 days respectively. సో X వచ్చేసరికి 12 days and Y వచ్చేసరికి 15 days. They began their work but before 3 days, ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి, ఓకేనా. బిఫోర్ 3 days ఆఫ్ ఇట్స్ కంప్లీషన్ Y లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ X ఉన్నాడు, Y ఉన్నాడు. X అలా చాలా Y కదా మానేశాడు మధ్యలో, X మానలేదుగా. X ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ఉన్నాడు అనుకుందాం. సో Y అనేవాడు ఏం చేశాడు, చాలా వరకు పని చేశాడు. బట్ లాస్ట్ ఈ 3 days ఏదైతే ఉందో, ఇది 3 days అనుకుందాం, ఆ 3 days పని చేయలేదు. అంటే వర్క్ ఏ గ్యాప్లో ఏ పోర్షన్లో కంప్లీట్ అయిపోయింది, ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్. అంటే Y ఈ పోర్షన్ చేసి ఉండాలి, X ఈ మొత్తం పోర్షన్ చేసి ఉండాలి, వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అంటే టోటల్ Xకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెట్ us say P నెంబర్ ఆఫ్ డేస్ పట్టింది అనుకుందాం, ఓకేనా.
టోటల్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 అనుకుంటే ఇక్కడ ఎఫిషియన్సీ 5, ఇక్కడ ఎఫిషియన్సీ 4. సో ఏం జరుగుతుంది, ఎక్స్ అనేవాడు లాస్ట్ వరకు ఉన్నాడు, అంటే ఎక్స్ అనేవాడు టోటల్ పీ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాడు. దీన్ని నేను 2 మెథడ్స్లో చెప్తాను, చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా. ఎక్స్ అనేవాడు లాస్ట్ వరకు ఉన్నాడు అంటే పీ నెంబర్ ఆఫ్ డేస్ పని చేశాడు, అంటే పీ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్ పని చేశాడు, అంటే ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత 5 ప్లస్ ఇక్కడ ఏంటిది, ఇది టోటల్ పీ అయితే ఇది 3, అంటే ఇది ఎంత అవ్వాలి P-3. సో ఈ P-3 నెంబర్ ఆఫ్ డేస్ వై పని చేశాడు, వై ఎఫిషియన్సీ ఎంత 4. సో ఎక్స్ పని చేసిన ఈ పీ నెంబర్ ఆఫ్ డేస్, వై పని చేసిన ఈ P-3 నెంబర్ ఆఫ్ డేస్, ఈ టోటల్ కలిపితే నాకు దేనికి ఈక్వల్ అవ్వాలి, టోటల్ వర్క్కి ఈక్వల్ అవ్వాలి, విచ్ ఈస్ 60. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తారు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 1 వే, సాల్వ్ చేసేయండి మరి. 5p + 4p - 12 దట్ ఈక్వల్స్ టు 60. సో 9p ఈజ్ ఈక్వల్స్ టు 72, p వాల్యూ ఎంత వచ్చేస్తుంది 8. అంటే టోటల్ 8 డేస్ కష్టపడ్డారు. సో ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్, ఎన్ని డేస్ పడుతుంది టోటల్. ఎక్స్ అనేవాడు లాస్ట్ వరకు ఉన్నాడు కదా, వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఈ పాయింట్ దగ్గర కంప్లీట్ అయింది. సార్ ఇక్కడ వై మానేసాడు కదా, అక్కడ కంప్లీట్ అయిందా, కాదు. వర్క్ ఎక్కడ కంప్లీట్ అయింది, ఇక్కడ కంప్లీట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. మధ్యలో ఎవరు మానేసారు అదంతా అనవసరం. వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అంటే వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయింది, ఆ మధ్యలో డ్యూరేషన్ ఎంతో కావాలి, అదే మనకి పి, విచ్ ఈజ్ ఆర్ ఆన్సర్ 8. క్లియర్. దీన్ని ఇంకొకలా చేయాలనుకోండి, కొంచెం ఈజీగా, కొంచెం కాన్సెప్చువల్గా, కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను, జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే, మీకు ఏమైనా అర్థం కాకపోతే సేమ్ లెట్ మీ నో, ఓకే. సో చూడండి, ఎక్స్ అనేవాడు లాస్ట్ వరకు పని చేశాడు, ఓకే సార్. వై అనేవాడు లాస్ట్ వరకు పని చేయలే, జస్ట్ ఇక్కడ దాకా పని చేశాడు, ఆ మిగతా 3 డేస్ డుమ్మా. నాకు ఒక మాట చెప్పండి, ఒకవేళ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసరికి పి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వై అనేవాడు ఇక్కడ మానలేదు అనుకోండి, మానకుండా ఈ 3 డేస్ కూడా కష్టపడ్డాడు అనుకోండి, ఓకేనా. వై అనే పర్సన్ ఆ 3 డేస్ కూడా కష్టపడ్డాడు అనుకోండి. యాక్చువల్గా వర్క్ ఏ గ్యాప్లో జరిగిపోతుంది, ఇగో ఈ పోర్షన్కి వచ్చేసరికి వర్క్ జరిగిపోతుంది, కథం అంతే. ఈ పోర్షన్ అవసరం లేదు కదా. ఒకవేళ వై ఇక్కడ కూడా కష్టపడ్డాడు అనుకోండి, టోటల్ వర్క్కి ఎక్స్ట్రా వర్క్ యాడ్ అవుతుంది. టోటల్ వర్క్ 60, అంటే ఈ పోర్షన్లోనే నాకు టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఈ పోర్షన్స్లో. బట్ ఈ వై ఇక్కడ మానకుండా పని చేశాడు అనుకోండి, అప్పుడు ఎంత వర్క్ అయ్యేది అంటే వై అనేవాడు ఈ 3 డేస్ మానలేదు అనుకోండి. సో వై ఒక రోజులో 4 యూనిట్స్ చేస్తాడు, అట్లాంటిది 3 యూనిట్స్ చేశాడు అనుకోండి, 12 వస్తుంది. అంటే టోటల్ వర్క్కి ఇంకా ఎక్స్ట్రా వర్క్ అయిపోద్ది. అంటే ఈ టోటల్ వర్క్ని ఎక్స్ మానలేదు, వై కూడా మానలేదు. సో ఇక్కడ జరిగిన టోటల్ వర్క్ ఎంత అవుతుంది 72, అంతే కదా. ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్కి 60 అయిపోయింది. బట్ వై ఇక్కడ కూడా పని చేస్తే ఎక్స్ట్రాగా 12 యాడ్ అవుతుంది, మొత్తం కలిపితే 72 అవుతుంది. మనకేం కావాలి, ఈ పీ వాల్యూ కావాలి, అంతేగా. సో ఈ మొత్తం 72ని ఎవరెవరు చేశారండి, ఎక్స్ చేశాడు, వై కూడా చేశారు. ఎక్స్ కూడా లాస్ట్ వరకు ఉన్నాడు, వై కూడా లాస్ట్ వరకు ఉన్నాడు. అంటే దీని అర్థం ఎక్స్ వై ఇద్దరు కలిసి చేశారు. ఎక్స్ వై ఇద్దరు కలిపితే ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి 9. అంటే ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేసి ఉండాలి, 8 డేస్లో చేసి ఉండాలి. అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్యూరేషన్ ఎంత వస్తుంది 8, విచ్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్. ఈ మోడల్ మీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. అర్థమైతే నో ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అప్పటికే అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్లియరా? నెక్స్ట్. సో నేహ టేక్స్ 5 hours టు టైప్ 40 pages. 5 hours తను 40 pages తయారు చేస్తుందంటే 1 hourలో నేహ ఎన్ని పేజెస్ టైప్ చేయాలి, 8 pages, అంతేగా. వైల్ సునీల్ టేక్స్ 6 hours టు టైప్ 60 pages. సో సునీల్కి 6 hours పడుతుంది 60 pagesకి. 60 pagesకి 6 hours అంటే 1 hourలో నువ్వు ఎన్ని పేజెస్ తయారు చేస్తున్నావు, 10 pages. ఖతం. అంటే 1 hourలో నేహ 8 pages తయారు చేస్తే అదే 1 hourలో సునీల్ 10 pages తయారు చేస్తారు. హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ వర్కింగ్ టుగెదర్ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్స్. ఇద్దరు డిఫరెంట్ కంప్యూటర్స్లో వర్క్ చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. ఆ అసైన్మెంట్ వచ్చేసరికి 180 pages ఉంది. సో ఇద్దరు కలిపి 1 hourలో ఎంత ప్రొడ్యూస్ చేస్తారండి, 1 hourలో నేహ 8 pages. సో నేహ వైపు నుంచి కంట్రిబ్యూషన్ 8 pages ఉంటుంది 1 hourలో. సో సునీల్ వైపు నుంచి కంట్రిబ్యూషన్ 1 hourలో ఎంత ఉంటుందంటే 10 pages. అంటే ఇద్దరు కలిపి 1 hourలో 18 pages కంప్లీట్ చేసేస్తున్నారు. ఇద్దరు కలిపి 1 hourలో 18 pages కంప్లీట్ చేస్తున్నారు. మరి 180 pages కంప్లీట్ చేయాలంటే ఇద్దరికి ఎంతసేపు పడుతుంది, 1 hourలో ఇద్దరు కలిపి 18 pages తయారు చేస్తే 180 pages తయారు చేయడానికి 10 hours పడుతుంది, అంతే కదా. సో ఆన్సర్ లేదు, ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. ఖతం. ఓకేనా. నెక్స్ట్. ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏ అనే పర్సన్ అంట
బి అనే పర్సన్తో కంపేర్ చేస్తే 3 times గుడ్ వర్క్ మ్యాన్ అంట. అంటే బి అనే పర్సన్ 1 గంట ఏదో ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఒక బొమ్మ తయారు చేశాడు అనుకోండి, అదే టైంలో ఏ అనేవాడు 3 బొమ్మలు తయారు చేస్తాడు. అంతే కదా, ఏ ఈస్ థ్రైస్ గుడ్. ఓకేనా. అండ్ టేక్స్ 10 days లెస్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. అయితే నాకు చెప్పండి, ఇదేంటిది ఎఫిషియన్సీ రేషియో, అవునా కాదు? సో బి అనే పర్సన్ 1 dayలో 1 unit ఆఫ్ వర్క్ చేశాడు అనుకోండి, ఏ అనేవాడు 3 units ఆఫ్ వర్క్ చేస్తాడు. అదే కదా వాడు చెప్తున్నాడు. అంటే ఇచ్చింది ఏంటి? ఎఫిషియన్సీ. అండ్ 10 days లెస్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ దెన్ బి టేక్స్. బి ఇండివిజువల్గా పనిచేస్తే ఎంతసేపు అయితే చేస్తాడో దానికంటే 10 days తక్కువ ఏ తీసుకుంటాడంట. నాకు చెప్పండి, వర్క్ కాన్స్టెంట్ అయ్యేటప్పుడు ఎఫిషియన్సీ రేషియోకి రివర్స్ టైం రేషియో ఉంటుంది. సో టైం రేషియో ఎంత అవ్వాలి? 1:3 అవ్వాలి. అంటే ఏ అనేవాడు ఇండివిజువల్గా పనిచేస్తే 1 unit ఆఫ్ టైం తీసుకోవాలి, బి అనేవాడు ఇండివిజువల్గా పనిచేస్తే 3 units ఆఫ్ టైం తీసుకోవాలి. బట్ లెక్క ప్రకారం బి అనే పర్సన్ కంటే ఏ అనే పర్సన్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాడు. సో ఎంత ఫాస్ట్గా? 2 units టైం తక్కువ తీసుకుంటున్నాడు. సో క్వశ్చన్ ప్రకారం ఏంటి? 10 days తక్కువ తీసుకుంటున్నాడు. 2 units వాల్యూ 10 days అయితే 1 unit వాల్యూ ఎంత వస్తుందండి? 5 days. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగాడు? బి ఎలోన్ కెన్ డూ ద హోల్ వర్క్ ఇన్. బి ఒక్కడే పని చేస్తే 3 units టైం తీసుకుంటాడు. మనకు 1 unit వాల్యూ 5 days వచ్చింది. 3 units వాల్యూ ఎంత వస్తుందండి? 15 days. క్లియర్? నెక్స్ట్, ఏ డస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి ఇన్ 3/4 ఆఫ్ ద టైం. సో చూడండి, ఇక్కడ ఏ డస్ వర్క్ కోసం మాట్లాడుతున్నాను. హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి అంటే బి అన్నాడు 4 to హాఫ్ అంటున్నాడు కదా. మీరు ఏదైనా అనుకోవచ్చు, మీరు 2 అనుకోండి, 4 ఏదైనా అనుకోండి, ఏ మాత్రం అందులో హాఫ్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బి 4 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి. సో ఏ అనేవాడు దాంట్లో హాఫ్ 2 units వర్క్ చేస్తున్నాడు. అయితే టైం ప్రకారం ఏంటంట? ఎంత టైం అంట? ఇన్ 3/4 టైం. అంటే బి అనేవాడు ఆ 4 units చేయడానికి 4 units పడితే దాంట్లో 3/4 టైంలో ఏ అనేవాడు ఈ వర్క్ చేస్తున్నాడు అని. సో దాంట్లో 3/4 అంటే ఎంత? 3 units. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ రేషియో కావాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటి? వర్క్ అపాన్ టైం. సో 2/3 ఈజ్ టు 4/4 అంటే 2:3. ఇది వాళ్ళిద్దరి ఎఫిషియన్సీ రేషియో. అయితే వాడేమంటున్నాడు? టుగెదర్ దే టేక్ 18 days. ఇద్దరు కలిపి 1 dayలో ఎంత ప్రొడ్యూస్ చేస్తారు? ఎఫిషియన్సీ అంటే ఏంటి? 1 day వర్కే కదా. ఇద్దరు కలిపి 1 dayలో 5 units ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి 18 daysలో చేస్తే టోటల్ వర్క్ అయిపోతుంది. 1 dayలో 5 అయితే ఇద్దరు కలిపి 18 days చేస్తే వర్క్ అయిపోతుంది. 18 5 90 అనేది నా టోటల్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలి? బి చేయాలి. బి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? బి ఒక్క రోజులో 3 బొమ్మలు తయారు చేస్తున్నాడు. టోటల్ 90 బొమ్మలు తయారు చేయాలి. ఒక్క రోజులో 3 బొమ్మలు చెప్పిన అతను 30 రోజులు పని చేయాలి. అప్పుడే 90 days 90 articles కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది? ఆప్షన్స్. ఖతం. ఇక్కడతో మన పార్ట్ 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 3 రాబోతుంది. అండ్ దట్ విల్ బి ఐ థింక్ కేస్లెట్స్ ఉండొచ్చు, లేదా డిఐ ఉండొచ్చు, లేదా అడ్వాన్స్డ్ మోడల్ క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకేనా? ఒక్కసారి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా పోర్షన్ అర్థం కాకపోయినా లెట్ మీ నో. చలో.